పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ జై కొట్టడం ఏంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. నేరుగా పవన్ కళ్యాణ్ వాదనకు కేసీఆర్ జై కొట్టకపోయినా బుధవారం ఆయన చేసిన కామెంట్స్ విన్న వారంతా ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న వాదనను వినిపించారని అభిప్రాయపడుతున్నారు. అసలు విషయానికి వస్తే బుధవారం అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి తెలంగాణకు ఏటా 50,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంటే కేంద్రం మాత్రం తెలంగాణకు అందులో సగం మాత్రమే నిధుల రూపంలో అందిస్తోందని ఆధారాలతో సహా వివరించారు కేసీఆర్. అందులో భాగంగానే ఆయన దేశాన్ని సాకుతున్న కేవలం 6-7 రాష్ట్రాలు మాత్రమే అని, అందులో దక్షిణాదికి చెందిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఉన్నాయని చెప్పారు. అయితే కేసీఆర్ దక్షిణాదిపై ఉత్తరాది వారి పెత్తనం అనే అంశాన్ని ప్రస్తావించకపోయినా ఆయన వ్యాఖ్యలు మాత్రం దక్షిణాది సొమ్మును ఉత్తరాది రాష్ట్రాలు తినేస్తున్నాయి అన్నట్టుగానే ఉన్నాయని కొందరు చెబుతున్నారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా నినాదాన్ని ఎత్తుకోవడంతో కేసీఆర్ కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ వాదనకు జై కొట్టినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.